ఆ! కానీ మీది కొంచెం రాయలసీమ తెలుగులాగా ఉంటది సార్. కొంచెం రఫ్ గా ఉంటుందా? రఫ్ రఫ్ అని కాదు. సన్ ఆఫ్ సత్యమూర్తి అది దాంట్లో అదే వాడారు. అంటే ఆ సినిమా ప్రభావమా, లేకపోతే ఫ్రమ్ తెలుగు నేర్చుకున్న దగ్గర నుంచి కూడా? లేదు, లోకల్ గానే ఉంటుంది నా తెలుగు. అంటే చాలా ప్యూర్ గా మాట్లాడే తెలుగు అంత రాదో ఏమో తెలియదు నాకు. మీతో మాట్లాడుతుంటే ఇది ఎలా మాట్లాడుతూ ఉంటాను అలా మాట్లాడుతాను. మీరు చాలా బాగా మాట్లాడతారు తెలుగు. పర్వాలేదా? ఓకే, పర్వాలేదు కాదు. అయ్యో 200 మార్క్స్ వేసేయచ్చు. అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కన్నడ హీరోస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తెలుగు కన్నడతో మిక్స్ అయి ఉంటుంది. నేను ఒక 20 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా. 2000లో నేను ఇక్కడ డైరెక్ట్ చేసేవాడిని. అవును. 1999లో ఓం కారం చేశాను రాజశేఖర్ గారితో. అక్కడ ఓం కదా సార్? అవును, శివరాజ్ కుమార్. ఇక్కడ నేను అది రీమేక్ చేశాను కదా. అవును. అప్పటి నుంచి మన డైలాగ్ రైటర్ శ్రీరామ్ గారు, తర్వాత రైటర్ ఫేమస్ యాక్టర్ అయ్యారు కదా. ఓకే ఓకే. ఎల్వి శ్రీరామ్ గారు. ఆయనతో డైలాగ్ రైటింగ్ ఒక్కొక్క డైలాగు నేర్చుకున్నాను ఆయనతో కూర్చొని. కానీ ఇప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి, కొన్ని డబ్ అవుతున్నాయి. కానీ 20-25 years బ్యాకే మీరు అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు, ఇక్కడ రిలీజ్ చేసేవాళ్ళు. అవునవును, అదేంటో అదృష్టం అది. ఉపేంద్ర అది రిలీజ్ అయ్యింది ఇక్కడ, తర్వాత కన్యాదానం అక్కడ రిలీజ్ చేశారు. అలాంటి చాలా జరిగింది ఆ టైంలో. అవును, ఉపేంద్ర అయితే సూపర్ డూపర్ హిట్ కదా సార్. అవునవునవును. రక్త కన్నీరు ఇక్కడ అయింది.